నిన్న, నేడు, రేపు. గతంలో పొందిన కష్టాల్ని పక్కన పెట్టాలి. వర్తమానం ఇచ్చే వరాల్ని అనుభవించాలి. భవిష్యత్తు ప్రసాదించే కానుకలకై వేచి ఉండాలి. గతాన్ని పశ్చాత్తాపం లేకుండా స్వీకరించాలి. వర్తమానంలో విశ్వాసంతో వ్యవహరించాలి. భవిష్యత్తుని నిర్భయంగా ఎదుర్కోవాలి. ఎంత విచారించినా గతాన్ని మార్చలేం. ఎంత చింతించినా భవిష్యత్తుని ఆపలేం. ఇక చేయాల్సిందల్లా వర్తమానంలో జీవించడమే. బుద్ధ భగవానుడు చెప్పినట్లు మనశ్శరీరాల ఆరోగ్యానికి రహస్యం గతాన్ని తలచి వ్యధ చెందడం కాదు, భవిష్యత్తును చిత్రీకరించుకుని బాధపడడం కాదు, వర్తమానంలో వివేకంతోనూ శ్రద్ధతోనూ జీవించడమే. మన భవిష్యత్తు రేపు చేయబోయే దానిపై కాదు, నేడు చేసేదానిపైనే నిర్మించబడుతుంది. ఎందుకంటే భవిష్యత్తు మొదలయ్యేది రేపటి నుండి కాదు, నేటి నుండే. కాదు ఈ క్షణం నుండే. బాగుంది కదూ? ఇటువంటి మంచి కొటేషన్తో మళ్ళీ రేపు కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.